హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాల వారికి ఆశ్రయం ఇస్తుంది. అలా ఎన్నో ఏళ్లుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అనేక కుటుంబాలు నివాసముంటున్నాయి. పేదరికమే తమకు ఆప్తురాలంటూ గెంటివేసే ఈ లోకమే మాకు చుట్టుముట్టంటున్నారు ఆ బీదవారు. అనేక మంది అక్కున చేర్చుకున్న భాగ్యనగరంలో మా విగత జీవుల కష్టాలను కడతీర్చేవాడే లేడని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయంపై నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఆ పూరి గుడిసెల్లో ఉంటున్న పేదవారి గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కేతన అందిస్తారు. అన్న, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? అంటే నార్మల్ గా మనలాంటి వాళ్ళు ఒక మంచి ఇల్లు ఉంటేనే ఇది లేదు అది లేదు అని చెప్పి వంకలు పెట్టి ఆ ఇంట్లో ఉండడానికే కష్టపడుతుంటారు. అట్లాంటిది ఇట్లా గుడిసెల్లో మీరు ఇంత కాలంగా ఉంటున్నారు కదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ దాదాపు నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు. మా మమ్మీ డాడీ వచ్చి ఇక్కడ 38 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉన్నారు. ఇక అప్పటి నుంచి మేము డెకరేషన్ పని చేయడమే జరుగుతుంది. కానీ మాకు ఏ నాయకులు వచ్చి ఎవరు ఏం చేయరు. ఇక్కడ ఏంటంటే ఓట్ల కోసం వస్తారు. ఓట్లు అయిపోయిన తర్వాత చలో ఇక అయిపోయింది కదా, గతం అని చెప్పి మర్చిపోతారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు మాకు ఇక్కడ. డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే దానిపైన రోడ్ వేసి పడేస్తారు. ఎవరైనా నాయకులకు అడిగితే మీకెందుకు, మీరు చేస్తారు కదా, గుడిసెలు ఉంటారు కదా, ఉండండి, ఇవన్నీ ఎందుకు మీకు అని చెప్పి నాయకులే మాకు క్వశ్చన్ చేస్తారు. ఆన్సర్ వాళ్ళ దగ్గర, క్వశ్చన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మాకేం లేదు, సింపుల్గా ఓట్ల కోసం వాడుకుంటారు ఇక్కడ ఈ జనం. అంటే మనము జనరల్గా మీరు అన్నారు అమ్మ నాన్న 38 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, మీరు 27 ఇయర్స్గా ఇక్కడే పెరిగారు అని చెప్పి. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంది. ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా? అంటే ఇలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి మనం పెడుతూ ఉంటాం కానీ, అట్లా మీకేమైనా హెల్ప్ఫుల్ అయిందా అది? ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు మాకు ఇక్కడ వాళ్ళే తీసామని చెప్పి ఎన్నోసార్లు మన ఈటల రాజేందర్ ముందు దీనికి ఉండే అప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ప్లస్ ఇప్పుడు హరీష్ రావు హ్యాండ్ ఓవర్లో ఉంది. హరీష్ రావు కూడా వాళ్ళు చెప్తారు గుడిచెలు ఇక్కడ నుంచి తీసేయాలి. వాళ్ళు అంత డబ్బులు సంపాదిస్తారు కూడా అవుతారంటే ఎగ్జిబిషన్ వాళ్ళ మాకంటే వాళ్ళతో ఎలాంటి హెల్ప్ లేదు. వాళ్ళే ఇంకా మా మీద పడుకున్నారు, అంటే తీసేయాలని చెప్పి. వాళ్ళ కోట్ల అంటే ఇన్కమ్ ఉంది ఇక్కడ. మేము ఏదో వ్యాపారం చేసుకొని చిన్న తరగతిలో బతుకుతున్నాం ఏదో దీని. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. ఈ కేసీఆర్ని అడిగాం, కేటీఆర్కి ట్విట్టర్ చేసినాం, ఏది రెస్పాండ్ లేదు. ఇక్కడ ఉన్న కలెక్టర్ని కూడా, శర్మని కూడా కలిసినాం మేము ఇంతకుముందు. సార్ ఇలా ఉంది, మళ్ళీ మాకు వర్షం వస్తే అన్నీ మునిగిపోతున్నాయి సార్ అంటే ఆయన కూడా ఏదంటే సింపుల్గా ఎస్కేప్ అవ్వడం ఫస్ట్. ఇక్కడ ఈ ఏరియాలో ఇంత మెయిన్ సిటీలో ఎక్కడ గుడిసెలు లేవండి. ఇంత హోల్ సిటీ అంటున్నాయి, ఏడ గుడిసెలు లేవు. ఇది ఒక్క తప్ప. అందరికి డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసేసారు, అంత అయిపోయింది. మీకు ఓన్ ప్లేస్లో అన్నారు, మా ఇక్కడ ఓన్ ప్లేస్లో అయినా మాకు గడిపియండి అంటున్నాం మేము. అదే మా డిమాండ్ చేస్తున్నాం, ఇంకేం లేదు. మీ నుంచి మేము కోరేది ₹1 లేదు. మాకు ఏదంటే ఉన్న ప్లేస్లోనే మాకు డబల్ బెడ్రూమ్ అనేది, సింగిల్ బెడ్రూమ్ అనేది చేసి ఇచ్చే మాకు చాలా హ్యాపీగా అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మొత్తంగా ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి? అంటే ఒక ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆవిడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను అన్నారు. వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా చదవాలి అని అంటే ఇలాంటి ఒక ప్లేస్ నుంచి ఒక స్కూల్కి వెళ్ళాలంటే మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్నే ప్రిఫర్ చేస్తారు ఎవరైనా పేరెంట్స్. అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు? ఇక్కడ చదివే పిల్లలు కానివ్వండి, వాళ్ళ చదువు ఎలా ఉంది, స్కూల్ కానీ ఇప్పుడు అందరు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు కదన్న. సో ఇలాంటి టైంలో ఒక స్కూల్కి పంపించాలన్న పిల్లల్ని ఆలోచించుకోవాలి. దట్టు ఇట్లాంటి గుడిసెల్లో ఉన్న పిల్లల్ని తీసుకోవాలి అన్న అడ్మిషన్స్ ప్రాసెస్లో ఏవో అంటే వాళ్ళు చెప్పే మాటలు చాలా ఉంటాయి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే నేను రీసెంట్లీ స్కూల్ కరోనా తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఉంది, ఢిల్లీ గ్రామర్ పబ్లిక్ హై స్కూల్ ఉంది ఇక్కడ. సో నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాను. ఒక అమ్మాయికి అదే జరిగింది అక్కడ. మీరు ఎక్కడ ఉంటారు, మీ పేరెంట్స్ చదువుకుర్రా అవి క్వశ్చన్లు అడుగుతుంటే నాకు పిలిచారని నేను వెళ్ళాను. మీకు కావాల్సింది డబ్బు కదా, మేము డబ్బు ఇస్తాము, మళ్ళీ మీరు ఎందుకు జాయిన్ చేసుకోరు అంటే మీ ఉండే ఏరియాలో మీరు బాగుండరు అది అని చెప్తే మేడంకి మాట్లాడి తర్వాత అక్కడ నేనేం చేసిన అంటే అక్కడ నుంచి తీసి వేరే ప్లేస్లో పెట్టుకున్నాను, వేరే ప్లేస్లో జాయిన్ చేసినాం. అంటే స్కూళ్ళల్లో కూడా మాకు చాలా చులకరంగా చూస్తుర్రు. ప్లస్ మా అమ్మాయిలు కూడా ఇదే కాలేజ్లో చదువుతారు వనిత, వాళ్ళు ఇదే రూట్లో వెళ్తారు. అమ్మాయిలు కూడా మమ్మల్ని చీప్గా చూస్తారు ఇక్కడ ఉన్న అమ్మాయిలు. అది కాదు, ఇక్కడ మేము ఈ డెకరేషన్ బిజినెస్ చేస్తుంటే టోటల్ బంజారాలు, జూబ్లీస్ అంతంత పెద్ద ఇంట్లో వెళ్ళి వర్క్ చేస్తాం మేము. అలాంటిది వాళ్ళు ఏమనుకుంటారంటే గుడిసెలు ఉంటాం, కానీ గుడిసెలు ఉన్నాం చాలా మంచిగా ఉంటాం, హ్యాపీగా ఉన్నాం మేము. కానీ ఏంటంటే వర్షం వస్తేనే మాకు ఇబ్బంది ఇక్కడ అయితే. అంటే సడన్ గా వర్షాలు వచ్చినా ఇట్లా అందరూ చాలా మంది బయట కూర్చొని వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు కదన్నా. సడన్ గా ఇవన్నీ షిఫ్ట్ చేయాలన్నా, వర్షం వచ్చినా ఎండొచ్చినా కూడా కష్టమే అవుతుంది కదా. ఎట్లా ఉంటారు అసలు ఇంత కష్టంలో కూడా? కొన్ని సంవత్సరాల నుంచి ఇటు ఉంటారు అంటే మాటలు కాదు అసలు. ఎట్లా బేర్ చేస్తారు ఇదంతా? ఇక బేర్ అంటే ఇక వేరే ఆప్షన్ అయితే లేదు మాకు.
వేరే దగ్గరికి వెళ్ళి అంటే 10,000 12,000 రెంట్ ఉంది, మేము కట్టలేకపోతాం అంతా. ఏదో ఉన్న దాంట్లో చదువుకోవాలని చెప్పేసి మా ఆలోచనతో ఇక అలాగనే మేము చేసుకుంటా ఉన్నాం వర్క్ అయితే. ఇక వేరేల గురించి మాకెందుకని వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మేము పట్టించుకోమని మా పని మేము చేసుకుంటా హాయిగా సాగుతుంది మా లైఫ్ అయితే ఇక్కడ. అంటే డెకరేషన్స్ పరంగా మనం సంపాదించుకోవడం అంటే సంపాదన తక్కువనే ఉంటుంది. సీజన్స్ అప్పుడు మీకు ఏమైనా వర్క్ వస్తే అప్పుడే ఎక్కువ కమాయించవచ్చు. ఇట్లాంటి నార్మల్ టైమ్స్లో ఎట్లా బ్రతుకుతారు? అంటే ఎంత కమాయిస్తారు మీరు? రోజుకి ఎంత సంపాదించుకుంటారు? రోజుకంటే ఒక 500-600 అయితే సంపాదిస్తాం మేడం ఇక్కడ. ఇక ఉన్న దాంట్లో చదువుకోవాలనేది మా ఆలోచన. ఇక మనం బయటికి వెళ్ళి చేయాలంటే మనతో కొంచెం ఇబ్బంది. సో ఇక్కడ మేము ఏదున్నా ఈ మెయిన్ సిటీలో మీకు ఫ్లవర్ డెకరేషన్ మార్కెట్ దగ్గరనే మాకు ఏదున్నా అక్కడ నుంచి మాకు ఇక్కడ గిరాకు వచ్చి చెప్తారు, చేస్తాము. సో అలా అలా నడుస్తూనే ఉంటుంది. ఇక మాకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, కానీ దానికి రెక్టిఫై చేసుకుంటా మేము పోతూనే ఉన్నాం. కానీ వస్తారు నాయకులు ఎవరు ఏం చేయరు మేడం. మాది మేము కష్టపడాలి, చేయాలి అంతే. నేను ఒకటే మీ నుంచి కోరుతుంది, సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వెళ్తే మెసేజ్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పురుషులో ఉన్న మా ప్లేస్లో మాకైనా కట్టివని అంటున్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా పర్లేదు, మా దగ్గర మాకు కట్టిస్తే చాలానే మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే మీరు చాలా సెలబ్రిటీస్ ఇళ్ళల్లో కూడా వర్క్ చేశాము అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఇప్పటివరకు మీరు చేసిన సెలబ్రిటీస్లో కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి మీ జీవన విధానం తెలిసి ఎవరైనా హెల్ప్ చేస్తానని కానీ, లేకపోతే మీకు మళ్ళీ వర్క్ ఇవ్వడం కానీ అట్లా ఎవరన్నా మీకు సపోర్ట్గా కానీ హెల్ప్ఫుల్గా కానీ ఉన్నారా? లేదు, వాళ్ళైతే ఎలాంటి సపోర్ట్ చేయడు. ఉన్న డబ్బులే ఇవ్వరు వాళ్ళు. ఇక ఇంకా వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు? వాళ్ళతో కామన్ పీపులే చాలా హ్యాపీగా ఇంకా వాళ్ళ డబ్బులు ఇస్తారు. కానీ ఈ సెలబ్రిటీస్ వీళ్ళంతా ఏదో వాళ్ళ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు అంతే. కానీ అన్న ఎప్పుడైనా వచ్చి కలుస్తామన్నా కూడా లేదు, మాకు మేము బిజీ డేట్స్ ఉన్నాయి, అవి డేట్స్ ఉన్నాయి. వాళ్ళంతే కామన్ పీపులే చాలా బెటర్. ఎంత మాట్లాడితే అంటే డబ్బులు ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు 1 లక్షలలో మాట్లాడితే ఆ 50,000 నుంచి 50,000 ఇస్తారు. నిజం ఓపెన్గా చెప్తున్నాను నేనైతే. ఇట్లా జరిగింది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది పార్టీ వాళ్ళు కూడా అంతే, ఏదో వాళ్ళ పని ఉన్నప్పటి వరకు అన్న అంటారు, పని అయిపోయిన తర్వాత చలో ఇక కేల్ కదం దుకాణం అన్న అన్నట్టు చెప్తారు ఇక ఓపెన్గా.